హలో పీపుల్, ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యా. సెండ్ ఆఫ్ ఇచ్చేసి లెట్స్ సీ ద జర్నీ బిగిన్స్. ఎక్కడికి వెళ్తానో, ఎన్ని రోజులు తిరుగుతానో, ఎన్ని చోట్లకి వెళ్తానో నాకు తెలియదు. స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యా. ఇంకా ఇక్కడ నుండి లాగ్స్ అన్ని స్టార్ట్ ఆల్మోస్ట్ ఆల్. యాక్చువల్గా ఇప్పుడు నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను, అందరికీ తెలిసిందే. అండ్ చెన్నైకి ఇంకో 3 hours ఉంది టైం. చెన్నై నేను చేరుకోవడానికి ట్రైన్లో ఉన్నాను. అందరు సైలెంట్గా కూర్చోరు, పిచ్చబోగొడుతున్నారు సైలెంట్గా ఉంటే. నాకు ఒక పిచ్ ఐడియా ఒకటి వచ్చింది, కాకపోతే ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనే భయంలో ఉన్నాను. లేదు, అందరినీ వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టారు అని చెప్పి అడిగేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ క్రింజ్గా చూస్తారు, లేకపోతే ఎదోలా చూస్తారు అని చెప్పి సైలెంట్గా ఉన్నాను. ఇంకా ఏం చెప్పాలంటే సైలెంట్గా నడుస్తుంది జర్నీ. బట్ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి స్నో మొత్తం వచ్చింది, మొత్తం అడవి ప్రాంతం లాగా జంగల్ పొలాలు గిలాలు ఉన్నట్టున్నాయి. మొత్తం స్నోతో కప్పుకుపోయింది. అండ్ చూద్దాం ఇంకా 3 hours జర్నీ ఎలా కలిసి. ఇంకేమైనా సంగతులు ప్రస్తుతానికి అయితే ఏదో ఏరియా దాటేదా నాకు తెలియదు ఏరియా. ఇంకా ఇప్పుడు నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను విజయవాడ నుండి చెన్నై బయలుదేరా, కానీ చెన్నై వెళ్ళిన తర్వాత నా బండి నా దగ్గర ఉండదు. అది మీకు ఎలా తెలుసు, నేనే చెప్పాను. బండి నా దగ్గర ఉండకపోవడం వల్ల నేను నెక్స్ట్ ఉండే 11 hours ఎక్కడ స్టే చేయాలి. ఏ హోటల్ బుక్ చేయలేదు, ఎవరు తెలియదు, లగేజ్ ఉంది మన దగ్గర, ఎలా సర్వైవ్ అవుతాను ఇప్పుడు. అండ్ నేను తమిళనాడులో 10 days ఉంటాను. డే 1 వచ్చేసి చెన్నైలో, డే 2 పాండిచ్చేరి, ఇలాగా ఒక 10 days స్లిప్ అవుతుంది. అది నేను షేర్ చేస్తాను. 10 days మాత్రంలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను తమిళనాడు. చూద్దాం, 10 days అయిపోతే ఓకే. ఇంకా అది ఎక్స్టెండ్ అయిందంటే ఇట్ విల్ బి హెడ్ యాక్ ఫర్ మీ. బట్ 10 daysలో కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. అండ్ నా లాస్ట్ స్టాప్ వచ్చేసి కన్యాకుమారి. తమిళనాడు లాస్ట్ స్టాప్ వచ్చేసి కన్యాకుమారి. అండ్ కన్యాకుమారి దగ్గర కేరళకి రిటర్న్ అయిపోతాం. కేరళలో చూద్దాం మనం. ఫస్ట్ అయితే ఇవాళ మన వెహికల్ డెలివరీ తీసుకోవాలి. దానికంటే ముందు లంచ్ ప్లాన్ చేయాలి. దానికంటే ముందు హోటల్ రూమ్ చూసుకోవాలి. బిజీ అయిపోయాను, ఖాళీగా ఉన్నా కూడా. చూద్దాం. జస్ట్ ఇప్పుడే చెన్నై రైల్వే స్టేషన్, చెన్నై సెంట్రల్లో ల్యాండ్ అయ్యాను. అది మీ అందరికి తెలుసుంటుంది, చాలా సినిమాల్లో మీకు కనిపిస్తుంది. సినిమా షూటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ లోపల జరుగుతాయి. ఇది నార్మల్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది ప్లాట్ఫామ్ ఉన్నాను. ఏ ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉన్నాను. జస్ట్ ఇప్పుడే దిగాను. నా లగేజ్ ఉంది, క్యారీ చేసుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ వెళ్ళి ఒక లాడ్జ్ ఎత్తుక్కోవాలి. ఒక లాడ్జ్ ఎత్తుక్కొని లాడ్జ్ హోటల్ చెక్ చేసుకుని లగేజ్ మొత్తం పెట్టేసి దాని తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. బికాజ్ నా దగ్గర నా బండి లేదు కాబట్టి ఫస్ట్ ఒక రూమ్ ఎత్తుకొని లంచ్ చేసి ఫ్రీగా ఒక షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకుంటాను. ఎందుకంటే కొద్దిగా చిన్న షాపింగ్ కొద్దిగా చేయాలి. షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ చేస్తాం. ఓకే, స్టేషన్ బయటికి అయితే వెళ్తున్నాను. ఐ వాస్ థింకింగ్ టు ప్లాన్ అనమాట, ఏమని బయటికి ఏమైనా కూలీని మాట్లాడదాం అని చెప్పి. బట్ వీడు 500 అడిగాడు. అనవసరంగా 500 ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. స్టేషన్ చాలా బాగుంది. విజయవాడ స్టేషన్ అంత కాకపోయినా సరే బాగుంది. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. చూడండి, నాతో స్టేషన్ చూడండి ఒకసారి. ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేషన్ అనమాట. మన విజయవాడకి 10 platforms ఉన్నట్టు ఇక్కడ కూడా 11 platforms ఉన్నాయి. మన విజయవాడ కంటే కొద్దిగా పెద్దదే. रिटर्न कितना बजे आ रहा? नो रिटर्न, इधर से उधर जाना. रात को कितना बजे आ रहा? 11 o'clock. हाँ, नींगा पेर है ना? गिरी. ఓకే భయ, ఇక్కడ ఏదో అయిపోయింది. ఆ తమిళోడు వచ్చి ఏదో బండి మాట్లాడుతున్నాడు. నాకు తమిళ్ రాదు. వచ్చి సార్ బైక్ వరియా అన్నాడు. బైక్ వరియా అంటే బైక్ మీద రాలి ట్రైన్లో వచ్చా అన్న. అంటే బైక్ ఉంది, మీది డెలివరీ ఉందా అంటే ఉంది, బట్ ఇప్పుడు కాదు, నైట్ అంటే ఇప్పుడు కాదు, జనశతాబ్ది అంటే అదే ట్రైన్ అన్న. ఏదో మాట్లాడాం, వాడు ఏదో అడిగాడు. మళ్ళీ ఎప్పుడు వరియా అన్నాడు. అర్థం కాల. అంటే వాడు ఎప్పుడు వస్తారని చెప్పి హిందీలో అన్నాడు.
సరే హిందీలో అన్నాడు కదా చెప్పి నైట్ 11 o'clock అన్నా సరే పోండి అన్నాడు. బయటికి ఎట్టు వెళ్ళాలి ఏంటి మనకి పరిస్థితి? ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాం భయ. ఇటువైపు వెళ్ళాలంట. ఇక్కడ ఎవరో తెలుగు బ్యాచ్ ఒక 2-3 నుంచి ఉంటే మన వాళ్ళే, మన వయసు వాళ్ళే ఉంటే చూశాను. చూడు ఇప్పుడు నేను లాంజ్లో ఉన్నాను. ఫ్రీ యాక్సెస్ జరిగింది లాంచ్లో. నా క్రెడిట్ కార్డ్ మీద ఫ్రీ యాక్సెస్ ఉందంట. సో దే గేవ్ మీ టైమ్ టిల్ 2 hours ఫ్రీ లాంచ్ యాక్సెస్. నా లగేజ్ 2 hours పెట్టుకోవచ్చు అండ్ ఐ కెన్ హ్యావ్ మై లంచ్ హియర్ ఓన్లీ. ఫ్రీ కాంప్లిమెంటరీ లంచ్ ఆల్సో ఇదే. కాంప్లిమెంటరీ లంచ్ కూడా ఇచ్చారు వీళ్ళు. నేనేమనుకున్నాను అంటే ఈ 2 hours టైంలో ఒక ½ an hour నేను బయటికి వెళ్ళి ఏదైనా రూమ్ అర్జెంట్గా ఎత్తికేసుకొని వచ్చేటప్పటికి నా లగేజ్ సేఫ్ ఉంటుంది కాసేపు ఇక్కడ. సో వాళ్ళు అన్నారు లగేజ్ రెస్పాన్సిబుల్ కాదమ్మా, బట్ ఐ కెన్ ట్రస్ట్ బికాజ్ CCTV కూడా ఉంది, నో ప్రాబ్లం అంట. ఇది ఎగ్జిక్యూటివ్ లాంచ్ అంత నేను అనుకోవట్లేదు ఏమన్నా అవుతుంది అని చెప్పి. బట్ నేను అర్జెంట్గా ఇప్పుడు బయటికి వెళ్దాం, మనం బయటికి వెళ్ళి ఒక రూమ్ ఎత్తుక్కుందాం మన కోసం ఫర్ దిస్ నైట్. ఈ నైట్కి రూమ్ ఎత్తుకొని అండ్ నా వెహికల్ కూడా వస్తుంది. నైట్ వెహికల్ తీసుకుంటే రేపు మార్నింగ్ నుండి మెరీనా బీచ్లో నుండి నా జర్నీ మొత్తాన్ని స్టార్ట్ చేస్తాను. ఇది కూడా నా జర్నీ స్టార్ట్ అని అర్థం కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ ట్రావెలింగ్ అనమాట. నేను జస్ట్ ఉన్నాను బట్ ఐ కేమ్ టు చెన్నై అంటే. సో మనకి 3:30 వరకు టైం ఉంది. 3:30 లోపు నేను రూమ్ ఎత్తుకోవాలి అండ్ ఇక్కడ లంచ్ తినేయాలి. సో ఐ కెన్ సేవ్ సమ్ ఆఫ్ మై మనీ. ఓకే అదే వెళ్ళి రూమ్ ఎత్తుదాం. రైల్వే స్టేషన్ బయట ఉన్నాం మనము. వెళ్ళి రూమ్ ఎత్తుదాం. రైల్వే స్టేషన్ డిజైన్ మాత్రం బాగా అదిరిపోయింది. డిజైన్ చాలా బాగుంది. మొత్తం తమిళ రాసింది, దాన్ని చదవడం కూడా రావట్లేదు నాకు. కొద్ది కష్టపడాల్సిందే. ఇక్కడ మాత్రం చాలా గుళ్ళు ఉన్నాయి అందులో. ఎక్కడ సందుకు ఒక గుడి ఉంది, అక్కడ ఏదో బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఏంటో కొత్తగా ఉంది కదా. మనకి ఇక్కడ లాడ్జ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి, హోటల్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి ఎదుర్కోవాలి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇలా బయటకు వచ్చిన తర్వాత ఆటో అనేది అడిగితే రూమ్ ఎక్కడ ఉంటారు ఇక్కడ తీసుకెళ్తాను చెప్పి ఆటో వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఆటోలో చూద్దాం, అక్కడికి వెళ్ళి రూమ్ చూసి నచ్చితే ఇప్పుడు తీసుకున్నాను. పక్కనే ఉంది ఇది, ఆల్మోస్ట్ అంత దూరం లేదు. ఇలా స్ట్రైట్గా వచ్చి పక్కన వస్తుంది. చూస్తాను ఎక్కడ ఉంటుందో రూమ్ అని చూసి. ఆటో అనేది చాలా మంచిడు అబ్బా. నాకు తమిళ్ రాకపోతే ఆయన మనోడితో ట్రాన్స్లేట్ చేసి మరీ మాట్లాడుతున్నాడు. తమిళనాడులో ఎవరిలో చెడ్డలో చేస్తుంది బాగానే ఉన్నాను అనుకోలేదు. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే మన లగేజ్ అంటే ముందు ½ an hour పడలే కానా. ఓకే అలా లంచ్కి ఎక్కడే ఏమేంటి అమౌంట్ రాకాదు ½ an hour. ரொம்ப நன்றி. அது கம் நீங்க நம்பர் பேசுறானா? நம்பர் ஃபோன் நம்பராనా? పోయిట్రానా? ఓకే. నేను డబ్బులు కడతానంటే డబ్బులు వద్దన్నాడు ఆటోలు. అన్నాడు నువ్వు వెళ్ళిరా, అప్పుడు దాకా నేను ఇక్కడే ఉంటే నేను తీసుకెళ్ళి మళ్ళీ నిన్నే దింపుతా, అప్పుడు కడదు కానీ అంటున్నాడు. ఫోన్ నెంబర్ అంటేనేమో ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వెళ్ళి లంచ్ చేసి వద్దాం. నేను అప్పుడు చెప్పాను నాకు 1 గంట పడుతుంది రా బాబు నేను లంచ్ చేసి వస్తానంటే పర్లేదు నువ్వు వెళ్ళిరా అన్నాడు. మంచోడు ఎవరు మన తెలుగులో ఉన్నారా ఇలాగా ప్రస్తుతానికి? ఉంటారులే మన తెలుగు అని తక్కువ మాట్లాడడం. ఒక మంచోడు, చాలా మంచోడు ఆటో వాడు మాత్రం. మనకైతే ఫ్రీ జర్నీ ఇచ్చాడు, హోటల్ రూమ్ చూపించాడు. ఇప్పుడు మనం లంచ్కి వెళ్దాం. లంచ్లో మెనూ నాన్ వెజ్ ఉంది, తినేస్తాం. సో యాక్చువల్లీ నేను లాంచ్కి వచ్చేసాను, మళ్ళీ బ్యాక్ టు లాంచ్. ఇక్కడ నాకు కాంప్లిమెంటరీ లంచ్ అయితే ప్రొవైడ్ అయింది. ఒక పరాఠా, ఇది పుజార్లో ఉంది కాకపోతే కలర్ వేరు ఉంది, అండ్ ఒక సూప్ అండ్ చికెన్ కర్రీ ఇచ్చారు. సో లంచ్ చేసేసిన తర్వాత ఐ విల్ క్యారీ ఆల్ మై స్టఫ్ అండ్ ఐ విల్ గో టు ద రూమ్. కాసేపు ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయిపోయి దెన్ ఐ గో ఫర్ స్మాల్ షాపింగ్. చాలా హ్యాపీగా ఉన్నాను చెన్నై వచ్చిన తర్వాత, ఎందుకంటే కొద్దిగా లగేజ్ ప్రాబ్లం ఉంది. కానీ ఇప్పుడే లంచ్ చేస్తున్నప్పుడు నేను వీడియో తీసుకుంటుంటే ఇద్దరు వచ్చి మరి ఛానల్ పేరు కనుక్కొని కాసేపు మాట్లాడి కొన్ని అడ్వైస్లు ఇచ్చి సబ్స్క్రైబ్ కొట్టారు. చూసారా, ఎవరో తెలియని వాళ్ళు కూడా మనం సబ్స్క్రైబ్ కొడుతున్నారు. మీరు ఇంకా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కొట్టకపోతే అలాగే సబ్స్క్రైబ్ కొట్టారు మీరు కూడా. అండ్ మనం రూమ్కి వెళ్ళిపోదాం, హోటల్ రూమ్కి. హోటల్ రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్ బిలో యావరేజ్, ఓకే, బట్ ఈ ఒక నైట్కి ఐ కెన్ మేనేజ్ అన్నట్టు. సో ఓకే, కాసేపు రిలాక్స్ అయిపోయి కొద్దిగా ఇంట్లో వాళ్ళతో అందరితో ఫోన్ మాట్లాడుకొని నెక్స్ట్ ఐ ప్లాన్ సంథింగ్.
ఇప్పుడు దాకా కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను రూమ్ లో అండ్ ఇప్పుడే బయటకు వచ్చాను. మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇక్కడ నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది. ఒక 2 నిమిషాల ముందు ఇక్కడ ఏంటంటే ఫోన్ పే దీనిపై చల్దాని అనమాట, ఓన్లీ క్యాష్. సో ఫోన్ పే దీనిపై చల్దాని అని చెప్పి నేను క్యాష్ కోసం ఏటీఎం ఎక్కడ అని చెప్పి ఒకరిని అడుగుతాను. ఆయన చేయలు చూపించి అన్నాడు. ఆయన అంది నాకు అర్థం కాదా, ఏదో అన్నాడు కదా చెయ్యిలో చూపించాడు కదా, ఆ చెయ్యి చూపించాడు, అట్టే వెళ్ళా. అట్టు వెళ్తే నాకు ఏటీఎం దొరకలా. సరే అని చెప్పి కాసేపు ఆగేసి వచ్చాను. ఇక్కడైతే అండర్ గ్రౌండ్ ఇది కూడా ఉంది అన్నమాట. చెన్నైలో అండర్ గ్రౌండ్ క్రాసింగ్ రోడ్డు ఉంటుంది చూడండి అది. అండ్ ఇప్పుడు నేను మా రూమ్ కింద ఉంటాడు కదా ఒకడు రిసెప్షనిస్ట్ ఆయన, వాడిని అడిగి నేను షూ కొనాలన్నమాట. షూ కొందాం ఎక్కడ ఉంది ఇక్కడ అంటే షాపింగ్ మాల్ చెన్నై రైల్వే స్టేషన్కి అటువైపు ఉంది అని చెప్పి అన్నాడు. సో నేను మళ్ళీ చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చేసాను, సెంట్రల్ రైల్వే స్టేషన్కి. ఇప్పుడు నేను ఇటు అటు వెళ్ళాలి. ఇప్పుడు అటు వెళ్ళాలంటే ఏ అయితే తెలియదు. ఇప్పుడు ఎవరినో ఒకరిని అడగాలి, మళ్ళీ ఎవరినో ఒకరిని అడుగుతాను, అడిగి వెళ్తాను అన్నమాట. ఇదేమో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాప్ ఇది. ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో ఉందా నాకు తెలియదు, నేను పెంచిన కూడా ఇప్పుడు నాకు తెలియదు. ఏంటంటే హైదరాబాద్ లో మెట్రో పైకి ఉంటుంది కదా, అలాగే ఉంటుంది అనుకున్నా చెన్నైలో మెట్రో కూడా. అని ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో నాకు తెలియదు. ఇలాగా నేను అండర్ గ్రౌండ్ మెట్రో కూడా అదిరిపోయింది, లైటింగ్ అది ఇది చాలా బాగుంది. నేను అడిగాను అడ్రస్, అరే బాబు ఎటు వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. స్ట్రైట్కి వెళ్ళి మీరు సిగ్నల్ వస్తే సిగ్నల్ అడగా తిరగాలి అని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 సిగ్నల్ ఉన్నాయి, నేను ఎటు తిరగాలి. సో నాకు వచ్చిన తమిళ్తో ఒక అడ్రస్ అడుగుతాను. నేను చూడండి ఎలా అడుగుతాను. అన్న షూ షాప్ ఎంగేటికి షూ షాప్ என்ன రైట్ సైడ్ పోనా థ్యాంక్ అన్నా. జరా తమిళ్ వచ్చేసింది నాకు, అమ్మ ఒక రోజులో తమిళ్ వచ్చేస్తున్నాను. ఏదో మార్కెట్ దగ్గరికి వచ్చాను. చూడండి మార్కెట్ ఎలా ఉందో చూడండి, ఈజీ మార్కెట్. ఈ మార్కెట్ ఇది ఏ మార్కెట్ ఒకటి తెలియదు నాకు. చాలా షాప్స్ ఉన్నాయి. తమిళ్ తెలియదు, తెలుగు. మనోడు పాంప్లెంట్ ఇచ్చాడు చదువుకోమని చెప్పి మనకే చాలా ఉన్నాయి. ఇదేదో ఫోన్ మార్కెట్ లో ఉండాలి. ఇంకా ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్ముతారు అలాంటిది. ఫోన్స్, పరాటా షాప్, స్లిప్పర్స్, చిన్న మార్కెట్ ఇది, మరి అంత పెద్ద మార్కెట్ ఏం కాదు. బట్ ఓకే బాగానే ఉంది ఇది. ఇంట్లో కుదిరితే మనం డిన్నర్ ఇక్కడే వెళ్ళిపోతాం. టైం ఎలాగో 6 అయిపోయింది కదా, 7 లోపు మనం ఇక్కడే ఉంటే డిన్నర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాం అనమాట, ప్రాబ్లం లేకుండా. అందులో మనం వచ్చిన పని చూద్దాం అని. కానీ ఇక్కడ క్రాక్స్ షోరూమ్ ఏం లేదు, మరి లోకల్ మార్కెట్ ఇది. నేనేమో క్రాక్స్ కోసం వెతుకుతున్నాను, చూస్తా, వెయిట్ చేయండి. వీళ్ళేంటి గురు మొత్తం ఫోన్లు పెట్టేసుకున్నారు మొత్తం బయట. మళ్ళీ పని చేయలేదు అయితే డెమో అంట, షోకేస్ ఫోన్లు. షోకేస్ ఫోన్లు తీసుకొచ్చున్నారు వాళ్ళు. ఇక్కడ చూడ నాకు బాగా నచ్చింది ఒకటి ఉంది. ఇది తెలుసా మీకు? ఇప్పుడు విన్నారా? రేడియో, చాలా మంచి రేడియో క్వాలిటీ. అరే రేడియో ఎన్నొచ్చేనా? రేడియో రేడియో ఓనర్ వీడియో సారీ, అది காஸ்ட் என்ன? அதுதான் ஓனர் வரணும், அந்த கடை ஓனர் வரணும். ஓ நீ ஓனர் இல்லே? ఓకే అదిగో వాడు ఓనర్ కాదంట, ఇంకో ఓనర్ ఎవరు ఉన్నారంట, ఆయన ఇంకా లేడంట. ఆయన వచ్చినప్పుడు చెప్తా అంటాడు. ఆయన వచ్చేదాకా మన ఎక్కడ వచ్చారు మనకేం తెలుసు చెప్పి ఇప్పుడు కొనేమన్నాడు అనుకో కష్టపడి. ఇదంతా పాత సామాన్లు లేదురా, ఇది సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి ఇక్కడ. కానీ ఇలాంటి రేడియోలు ఇంకా వాడుతున్నారా అనేది పాయింట్. చూడు ఇక్కడ కూడా చాలా సామాన్లు ఉన్నాయి సెకండ్ హ్యాండ్లో. కాకపోతే అవును వీడియో తీసుకుంటున్నాం, ఇంతమంది పబ్లిక్ మధ్య రావడానికి వచ్చి ఏంట్రా వీడియో చేస్తూ ఉంటాడా అన్నా కూడా కెమెరా జేబులో పెట్టుకుని సెల్లింటికి వెళ్ళిపోతాం. గైస్ నేను చూసుకోకుండా ఏదో ఏరియాకి వచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాత సామాన్లు ఉండే చూడండి, మ్యూజిక్ మొత్తం రాగి. ఇక్కడ అయితే ఒక షిప్ ఉంది, అసలు ఆ షిప్ బలి నచ్చింది.
చిప్పు కనిపించిందా? చిప్పు బాగుంది. ఆయన ఏదో కాయిన్స్ చేసుకుంటున్నాడు. పాత కాలపు పెళ్లి ఫోన్ చూడు, చాలా కెమెరాస్ ఉన్నాయా. కెమెరా అన్న ఎన్ని వచ్చినాయి? ఇది 8,000 వర్కింగా? దిస్ వన్ 8,000 అమ్మా. చెక్ పండి. हाँ है कैमरा बट बड़ा कैमरा नहीं है। नहीं अभी खरीदना नहीं है, जस्ट देखना। थैंक यू सर। अरे कैमरा చూద్దాం వచ్చి కొనేమంటాడు కానీ నాకు అర్థం కాదు. 8,000 పెట్టి కొనాలా కెమెరా? అందరికి రుజువు అవ్వచ్చు, సరిపోద్ది. అయిపోయింది. వావ్, మార్కెట్ తిరిగేసి 5 నిమిషాల్లో. చాలా చిన్న మార్కెట్ అండి ఇది. మార్కెట్ మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వచ్చేసాను. అక్కడ ఉన్నాను అక్కడికి. వీడు ఫోన్ నమ్మేసుకుంటాడు బ్యా సెకండ్ హ్యాండ్లో. ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు, ఐప్యాడ్ బై ఫోన్ వర్కింగ్ డెమో నాట్ వర్కింగ్. హలో ఇది ఎంఎంటీ అనమాట. హైదరాబాద్ ఎంఎంటీ అలాగో ఇలాగా లోకల్ ట్రైన్ స్టేషన్. చెన్నైలో లోకల్ ట్రైన్ స్టేషన్ ఉంది ఇక్కడ. ఇది ఎక్కడ అని చెప్పి అడుగుతేనేమో వాడు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి అని చెప్పి అన్నా. అంతే. ఓ నేను వచ్చిన పని అయితే నాకు అవ్వలేదు. ఐ మీన్ బయటకు వచ్చిన పని అయితే అవ్వలేదు. నేనేం చేస్తాను అంటే సరదాగా పనికి చాలా టైం ఉంది కాబట్టి సరదాగా మెట్రోలో వెళ్దాం. ఇక్కడ నుండి ఏదైనా స్టేషన్, పక్క స్టేషన్కి మెట్రో దారి ఎక్కడ ఎత్తుకోవాలి, అక్కడ ఉంది. మెట్రోలో వెళ్దాము. మనం కూడా ఇప్పుడు ఇక్కడ కొంచెం మెట్రో వాడకపోతే వెళ్ళాలి. మనం ఇన్ని రోజులు మెట్రో వాడి ఇప్పుడు మార్గం కష్టం. చెక్ చేద్దాం మనం మెట్రో. ఇప్పుడు ఇక్కడ నుండి నెహ్రూ పార్క్ అని చెప్పి ఒక మెట్రో స్టేషన్ ఉంది. జస్ట్ నార్మల్గా ట్రావెల్ చేద్దాం. 20 రూపాయలు 30 రూపాయలు అవుతుంది. చూసి అక్కడ నుండి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేస్తాను. నాకు తెలియదు ఎందుకు వెళ్తున్నా ఏంటంటే ఊరికి టైం పాస్ చేసి వెళ్తాను. మెట్రో ఎలా ఉండదు చూద్దాం లోపల, అంతే. ఓకేనా? సబ్వేలోకి వెళ్తున్నాను. మెట్రో అది మెయిన్ రోడ్ కింద. ఇది ఢిల్లీ మెట్రో. నేను ఒకసారి చూసాను, ఢిల్లీ మెట్రో కూడా కింద ఉంటుంది. అలాగే ఇది కూడా కిందే ఉంది. ఇంకోటి తెలుసా, అందరూ కూర్చోలే వచ్చారు. కెమెరా పడుతుంది. పర్లేదు, అలాగే ఉండదు ఒకసారి. అమ్మాయిలు ఏంటి బ్యాగ్ శారీలు కట్టేశారు. ఓన్లీ శారీలు కట్టి ఇప్పుడు చూద్దాం మనం మెట్రో ఎక్కగలమో లేదండి చూసి. భయా ఆయన స్టేషన్ పేరు ఇదనా? రామచంద్ర సెంటర్. నేను మెట్రో టికెట్ ఆన్లైన్లో బుక్ చేస్తున్నాను పేటిఎంలో. దీంట్లో సెంట్రల్ మెట్రోలో ఉన్నది. దీని లోపల ఏమో మెట్రోలో రామచంద్ర సెంటర్ అని చెప్పింది. రామచంద్ర సెంటర్ టు నెహ్రూ పార్క్కి బుక్ చేస్తున్నాను. 16 రూపీస్ అవుతుంది. అవునా? ఇక్కడ నుండి ఎందుకు వెళ్తున్నాను కూడా తెలియదు నాకు. ఖాళీ టైం పాస్ కోసం వెళ్తున్నా కానీ చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఈ మెట్రో కింద నుండి మళ్ళీ పైకి వెళ్తుందా లేకపోతే కిందలోనే కింద వెళ్ళిపోతుందా? సిగ్నల్స్ కొన్ని వీక్ ఉన్నాయా? ఇది మెట్రో స్టేషన్లో లేదు, ఇదేదో పెద్ద రైల్వే స్టేషన్ లాగా ఉంది. అంత పెద్దగా ఉంది ఇది రైల్వే స్టేషన్ లాగా. చాలా పెద్దగా ఉంది ఈ మెట్రో స్టేషన్. అండ్ వచ్చేటప్పుడు సెక్యూరిటీ చూడండి, కెమెరా నాట్ అలౌడ్ అన్నాడు. కెమెరా కాదని చెప్పి తీసుకొచ్చేట. ఆయన ఏదో తమిళ్లో అన్నాడు, నేను ఏదో తెలుగులో అయిపోయాను. ఆయన వెళ్ళకొచ్చాను. ఇదిగో మెట్రో ట్రైన్ కానీ పెట్టలేదు ఇది మెట్రో అని చెప్పి షాక్ అయిపోయా. భయ నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఎల్కేజీ కుర్రోడికి 10th క్లాస్ నేర్పించినట్టుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. చెవులు అట్లా వెళ్తున్నాయి కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఇక్కడ ఏదో ఇరికా అంటారు ఆవిడ పక్కన ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు. అన్న సైట్ ఇక్కడ దాకా వచ్చా కాబట్టి నెహ్రూ పార్క్ రైల్వే మెట్రో స్టేషన్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ దాకా వచ్చాను మెట్రో స్టేషన్లో అప్పుడు కూర్చోండి కానీ బయటికి వెళ్దాము. రోడ్డు మీద ఏమైనా కనిపిస్తే మనకి మంచిగా ఏదైనా చూడొచ్చా?
ఇది మాత్రం బాగుందన్న. ఇది డోర్ మీద డోర్ మన హైదరాబాద్ లో లాగా జస్ట్ మెట్రో కనిపి డైరెక్ట్ గా కరెక్ట్ డోర్ దగ్గర వచ్చి గేట్ బ్లాక్ అవుతుంది అనమాట. అండ్ ఈ మెట్రో మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కింద ఉంది, మొత్తం అండర్ గ్రౌండ్ లోనే ఉంది మెట్రో. నేను చూశాను ఏమైనా పైకి ఏమైనా వస్తుందా, లేకపోతే అంటే ఢిల్లీలో ఎలా అంటే కాస్త ఒక సేపు మాత్రం అండర్ గ్రౌండ్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి పైకి వస్తుంది అనమాట. అలా ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ అన్ని కిందకే ఉన్నాయి. ఇట్లా ఎగ్జిట్ ఎక్కడ నెహ్రూ పార్క్ అనే మెట్రో స్టేషన్ బయట ఉన్నాను. ఇక్కడ అంత పెద్దగా ఏం లేదు. నేను ఏమన్నా రాంగ్ ఏరియాకి వచ్చేసానా లేకపోతే టైం పాస్ వచ్చాను. ఇప్పుడు నేను అటు కానీ ఇటు కానీ వెళ్తే నాకు ఏమైనా కనిపిస్తుందా, కరెక్ట్ మెట్రో ముందు కూర్చొని ఏం లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అరే అనుకుంటున్నా చెప్పక కాదు, చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలన్నా కూడా నాకు అనిపిస్తున్న రిస్క్ ఏమో అనవసరంగా ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఎందుకు అని చెప్పి అనుకున్నాను. సో మెట్రో అయితే చూశాను కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక 5 minutes ఇటువంటి ఒక రౌండ్ వెళ్తాము. ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఓకే, లేకపోతే వచ్చిందారే వెళ్ళిపోదాం. నెహ్రూ పార్క్ అనే ఏరియాలో అటు ఇటు తిరిగాను. నాకు ఎంత ఇంట్రెస్టింగ్గా ఏం కనిపించట్లేదు. నేను తిరిగింది కూడా మరి అంత దూరం కాదు, జస్ట్ ఒక 500 meters 1 kilometer రేంజ్లో తిరిగాను. అంత ఇంట్రెస్టింగ్ ఏం కనిపించలేదు. సో నేనేం చేస్తాను అంటే వచ్చిందాన్ని మళ్ళీ చెన్నై వెళ్ళిపోతాం. చెన్నై వెళ్దాము, చెన్నైలో ఉండి చెన్నై వెళ్తాను. సో చెన్నై మెట్రో దగ్గరికి వెళ్ళిపోదాం, మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. కుదిరితే డిన్నర్ చేసేద్దాము. అండ్ నా వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవాలి కాబట్టి అది క్లోజ్ ఇట్ ఆఫ్ టుడే. ప్లస్ పాయింట్ ఏంటంటే మనిషికి ఉన్నది లాంగ్వేజ్ అర్థం కాకపోయినా సరే బాడీ లాంగ్వేజ్ అర్థం అవుతుంది. ఇక్కడ మైక్ ఉంది కదా, ఇది చూసానా ఎన్నది ఏదో అన్నాడు అంటే నాకు అర్థం కాదు, కానీ ఇటువైపు చూసాడు కాబట్టి నాకు అర్థం ఏంటిది అని అడుగుతున్నాడు అని చెప్పి మైక్ అన్నాను ఓకే అని చెప్పి వెళ్ళిపోయింది. సో బాడీ లాంగ్వేజ్ అని ఇంపార్టెంట్ అనమాట. లాంగ్వేజ్ రాకపోయినా సరే బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఇది లాస్ట్ మెట్రో స్టేషన్ ఇక్కడ, అందుకని అందరూ ఇక్కడ మెట్రో మొత్తం ఖాళీ అయిపోయింది. కూర్చోడానికి ప్లేస్ ఉన్నా కూడా కూర్చోలేని పొజిషన్. సో నేను ఎక్కడనైతే మళ్ళీ స్టార్ట్ అయ్యానో మళ్ళీ అక్కడికి వచ్చేసాను. ఇప్పుడు నాకు తెలిసి ఇటు వెళ్ళాలి. అవును, ఇటు వెళ్ళాలి. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డిన్నర్ చేసి ఇక్కడే ఎక్కడైనా పరాటా ఏదేదో ఉన్నాయి ఇక్కడ, అయ్యే తినేసి నేను రూమ్కి వెళ్ళిపోతాను. రూమ్కి వెళ్ళిపోయి ఎడిటింగ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేయాలి ఇంకా. సో ఇవాళకి అయితే ఇంతే, ఆల్మోస్ట్ ఆల్. జస్ట్ డిన్నర్ చేయడం ఇంకొకటే మిగిలింది. బికాజ్ నేను తిరగాలంటే నా దగ్గర వెహికల్ కూడా లేదండి. నేను వెహికల్ కూడా రిసీవ్ చేసుకోవాలి 11 o'clock వచ్చి. వెహికల్ రిసీవ్ చేసుకోవడానికి ఈ స్టేషన్ కాదంట భయ్య. ఇక్కడ నుండి ఒక 1 kilometer దాటితే ఎలాగంటే ఈ స్టేషన్ ఇటుంది కదా, ఈ స్టేషన్ ఇలా స్ట్రైట్గా ఉంది అనమాట. ఎక్కడ రైల్వే స్టేషన్ అడ్డంగా ఉంటాయి కదా, కానీ ఇది ఏంటంటే స్ట్రైట్గా ఉంది రైల్వే స్టేషన్. సో ఇది స్టార్ట్ పాయింట్. ఇది ఇక్కడ నుండి ఒక 1.5 kilometer దూరంలో ఎండ్ పాయింట్ ఉంది. అక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యే వెహికల్స్ అన్నీ వస్తాయంట. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. కుదిరితే ఇక్కడ ర్యాపిడోనో ఆటోనో చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 kilometers అంటే ట్రై చేస్తాను. బై నైట్ 11 o'clock రోడ్స్ అన్ని ఎంటీ ఉంటే రిచ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతా. மெமரி கார்டு 512 GB. சரி, ப்ளே பண்ணி காட்டு எவ்வளவு ப்ளே ஆல்ரெடி பண்ணேன். இல்ல எடுக்கிறது அப்படியே இருக்கு. இது ஏண்டா இது ஆல்சோ. ஓ, ஹெல்மெட்ல ஃபிக்ஸ் பண்றதா? ஹெல்மெட் இல்ல ட்ரான்ஸ்பர்னா ரைடர். எவ்வளவு ரேட்டா காஸ்டா 23,000. which purpose? I am rider YouTube channel. Which channel name? Rider 2300. ఇది మైక్ recording. Thank you. ఓన్లీ పైన కెమెరా చూసి ఆపేసి ఏంటిది ఇదే అని చెప్పాడు. అదే బాగా ఓకే. మనం కూడా రిక్లైజ్ చేస్తున్నాడు ఒక్కొక్క మధ్యాహ్నం కూడా ఇది సబ్స్క్రైబ్ కొట్టు, పోలీసులు సబ్స్క్రైబ్ కొడదాం అన్నా కానీ అడగలేదు. సారీ భయ, ఏమైందంటే నేను ఒక సందులోకి వెళ్ళిపోయి ఇంకో సందుకు వచ్చేసాను. అయ్యే కొత్త ప్లేస్ ప్లాన్ పెట్టుకుంటే ఓకే, బట్ సందే మార్చేసాను భయ. సో ఇక్కడ అందరూ రాత్రిపూట కూడా ఇడ్లీ సాంబారు అండ్
పరాటా అయ్యే తింటారు, నేను కూడా పరాటా ట్రై చేస్తాను. చికెన్ కర్రీ విత్ పరాటా. పరాటా సైజ్ కొద్దిగా చిన్నగా ఉంది కానీ ఓకే. 3 pieces పరాటా తెచ్చాను, చికెన్ కర్రీ ఇచ్చారు నాకు. 3 కేసులోనే చెప్తాను నేను. కొంచెం పరాటా కొత్త చల్లగా ఉందా, కర్రీ వేడిగా బాగుంది. అప్పుడు కొద్దిగా తీయగా ఉంది. సరే, తమిళనాడు చెన్నైకి వచ్చినప్పుడు ఈ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాష్ క్యారీ చేయాలబ్బా. వాడు ఇప్పుడు నేను ఒక బ్రేక్ఫాస్ట్ అదే డిన్నర్ చేసా కదా, వాడు మొత్తం తినేసిన తర్వాత క్యాష్ అన్నాడు. నాకు క్యాష్ లేదు, క్యాష్ ఎలా కట్టండి. నేను 5 నిమిషాలు ఆడితే నాకు డిస్కస్ నేను దాని తర్వాత ఫోన్పే నెంబర్ చెప్పాడు. స్మూత్ గానే అయింది, గొడవ ఏమి లేదు. బట్ సడన్ గా క్యాష్ అంటే నేను ఆనందం అన్నాడు. ముందే చెప్పున్నా కూడా నేను క్యాష్ లేదురా బాబు పక్క కొట్టుకు వెళ్ళేవాడు. సో మీరు ఒకవేళ తమిళనాడు చెన్నై వచ్చినప్పుడు క్యాష్ క్యారీ చేయండి, చాలా ఇంపార్టెంట్ క్యాష్. ఓకే, ఇవాళతో నేను డిన్నర్ కూడా చేశాను. దిస్ ఈస్ మై ఫ్రెండ్ ఆఫ్ గుడ్ నైట్ ఫర్ టుడే. రేపు పొద్దున ఐ హావ్ సమ్ అనదర్ ప్లాన్స్. ఇప్పుడు నేను తర్వాత 10 o'clock 11 o'clock ఆ టైంకి వెళ్ళి బైక్ తీసుకుంటాను. రెస్ట్ ఐ టెల్ యూ, ఐ అప్డేట్ యూ. ఓకే, ఇవాళకి గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.